చాలా కొంతమందికే కుదురుతది ఇట్లాగా. ఎందుకంటే 70 సంవత్సరాల వయసొచ్చినా కూడా ఇంకా పూర్తిగా ఆయన డేట్స్ కావాలంటే ఎదురు చూడాలి. అంత బిజీగా ఆర్టిస్ట్‌గా పనిచేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద సినిమాలకు పనిచేస్తా ఉన్నారు. 70 సంవత్సరాలంటే అందరికీ తెలుసు. చాలా కష్టం. 60కే మామూలుగా మనకి రిటైర్మెంట్ ఉంటుంది. కానీ ఈయన ఈ వయసులో కూడా ఫుల్లు స్పీడ్‌లో పరుగందుకొని జోరు మీదున్నారు. ఆయన ఎవరో కాదు. నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ళ భరణి. ఆయన గురించి మొత్తం అందరికీ తెలుసు. చాలా మంచి నటుడని, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని. కానీ ఆయనకి తెలియని ఆయన గురించి తెలుసుకోవాల్సిన అనేక విషయాలు ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు చెప్తాను. 1954 జూలై 14న పుట్టిన తనికెళ్ళ భరణి గారు తన అన్సిస్టర్స్ అంటే వాళ్ళ బంధువులు కూడా చాలా పెద్ద కవులనమాట. తిరుపతి వెంకట కవులు కానీ, లేకపోతే విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈయనకి బంధువులు. అంటే వారసత్వం లక్షణాలు వీళ్ళకి సంబంధించిన అనేకం ముందు సరస్వతి వాళ్ళ జీన్స్‌లోనే ఉందని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఈయన 20వ సంవత్సరం వచ్చిన కాడ్నించి వీళ్ళు చాలా పెద్ద కుటుంబం. 7గురు అన్నదమ్ములు. చాలా సంపాదన తక్కువ. అలాంటి రోజుల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అలా సికింద్రాబాద్ అవతల ఎక్కడో రామ్‌నగర్, చిలకలగూడ ఏరియాలో ఎక్కడో మామూలుగా సరదాగా తిరిగే రోజుల నుంచి ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ చిన్నగా మద్రాసు చేరుకున్నాడు. అక్కడ మద్రాసు చేరుకున్న ఆయన నిజంగా అదృష్టం రాసిపెట్టి ఉండాలంటారు. ఎక్కడెక్కడో ఎవరెవరి ద్వారానో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి మంచి జరుగుతుందంట. అలాగే ఈయనకి సంబంధించి నటుడు రాళ్లపల్లి ఈయన్ని దగ్గరికి చేరదీశాడు. సొంత బిడ్డలాగా చూసుకున్నాడని అనేక సందర్భాల్లో రాళ్లపల్లి గారు చెప్పారు. చాలా సందర్భాల్లో తనికెళ్ళ భరణి గారు చెప్పారు. ఇలా ఈయన ఎంతున్న నాటకం, ఈ నాటకం ఉన్న వ్యాపకం, ఈ వ్యాపకంతో అనేక నాటకాలు వేసుకుంటా, దానికి కొద్ది గొప్ప చిన్న చిన్న మాటలు రాస్తూ, చిన్నగా యాక్టింగ్ చేసుకుంటూ ఇలా ఇలా తిరిగే రోజుల నుంచి ఒకసారిగా ఈయనలోని ప్రతిభని గమనించి సినిమా రైటర్గా అవకాశం వచ్చింది. అది 1985లో. వంశీ డైరెక్టర్గా లేడీస్ టైలర్ అనే ఒక సినిమా ద్వారా జమజచ్చ ఇట్లాంటి డైలాగ్స్ అన్నీ కూడా రాసింది ఆయన తనికెళ్ళ భరణి గారే. ఆ డైలాగ్స్ అన్నీ కూడా మనందరికీ ఎంతో ఇష్టం. అవన్నీ చూసుకుంటూనే ఇక్కడ దాకా సినిమా ప్రయాణాన్ని కొనసాగించారు ఆయన. ఇట్లా మొదటి సినిమానే రచయితగా ఒక మంచి ప్రయోగం చేసి అందులో నటుడిగా కూడా అద్వితీయంగా రాణించారు. ఆ తర్వాత కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ కానీ చెప్పుకుంటూ పోతే అసలు సడన్గా ఒక బ్రేక్ వచ్చి మొత్తం దేశం మొత్తం ఒక సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఆ సినిమా పేరే శివ. 1989లో వచ్చిన ఈ శివ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈయన ప్రయాణం ఇంకొంచెం కొత్తగా, ఇంకొంచెం పెద్దగా ప్రారంభమైందని చెప్పాలి. అలా ప్రయాణం ప్రారంభమయ్యి అక్కడి నుంచి ప్రతి ఒక్క దర్శకుడికి కూడా ఎంతో ఇష్టడుగా, సరస్వతి పుత్రుడుగా, శివతత్వాన్ని, శివరాత్రి వచ్చిందంటే ఖచ్చితంగా శివుణ్ణి ఎంతమంది దలుచుకుంటారో తెలియదు కానీ ఆ శివరాత్రి రోజున ఆటగదరా శివ అనే పాటని ఖచ్చితంగా వింటారు. శివభక్తులందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు ఆయన వారసుడు ఎవరిని ఉన్నారు తెలుగు దగ్గర అంటే తెలుగు రాష్ట్రాల మొత్తానికి తెలిసిన వ్యక్తి తనికెళ్ళ భరణి. శివోహం అంటాడు, అందరితో మాట్లాడతాడు. బూడిద పూసుకున్న ఆ శివుడి గురించి ఎంత గొప్పగాలైనా చెప్తాడు, ఎన్ని డాంబికాలైనా చెప్తాడు ఆయన మాటల ద్వారా. ఇట్లాగా చేసుకుంటూ ప్రతి ఒక్క దర్శకుడితోనూ చాలా ఆత్మీయంగా ఉంటూ చాలా కొత్తగా అనేక రకాలైన సినిమాలు చేశారు. ఇకపోతే ఈయన రచనల్లోనూ సామర్థ్యుడు అని తెలుసు, నటనలోనూ సమర్థుడని తెలుసు. ఈ రచనకు సంబంధించి ఆయనకి ఒక అవార్డు వచ్చింది, నంది అవార్డు. అది మిథునం సినిమా ద్వారా. ఆ సినిమాకి ఈయన దర్శకుడు కూడా. అలాగే ఇతను కూడా విలన్ చేయగలడు. చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టే కాదు, చెల్లికి మళ్ళీ పెళ్ళి అనే సరదా టాపిక్సే కాదు, భవానీ పక్కన ఉండే నానాజీనే కాదు, చెల్లికి మళ్ళీ పెళ్ళి ఉండే కమెడియన్నే కాదు, నేను చేయగలను, అధ్యక్ష అనే ఎమ్మెల్యేగా ఎప్పటికైనా ఎక్కుతానంటూ సముద్రంలో విలనిజం చేసిన తనికెళ్ళ భరణికి మరో నంది అవార్డు వచ్చింది. అది ఆ సినిమాని దర్శకత్వం వహించింది కృష్ణవంశీ గారు. మళ్ళీ మరొక సినిమాకి ఆయనకి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. ఆ సినిమా పేరు నువ్వు నేను. ఆ సినిమాకి దర్శకుడు తేజ. మళ్ళీ కూడా ఇక్కడ మీరు గమనిస్తే శివ సినిమాతో ఇతని ప్రయాణం అద్భుతంగా ప్రారంభమైన ప్రయాణానికి మళ్ళీ రామ్ గోపాల్ వర్మ శిష్యులు ఎవరైతే ఉన్నారో తేజ కానీ, ఒక పక్క కృష్ణవంశీ కానీ, వాళ్ళ సినిమాల ద్వారానే ఈయనకి వరుసగా 2 నంది అవార్డులు వచ్చినాయి. 2012లో ఈయన దర్శకత్వం చేసిన మిథునం సినిమాకి అవార్డు వచ్చింది. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈయన సాధించిన విజయాలు ఎక్కడ నాటకాలు ఉన్నా ఇప్పటికీ స్టిల్
ఆయన ఎంత బిజీగా ఉండి నటనా పరంగా బిజీగా ఉన్నా కూడా ఇప్పుడు కూడా నాటక పోటీలన్నీ కూడా ఈయన చేతులతో నిర్వహిస్తూ ఉంటారు. కాకినాడకి దగ్గరలో యానాంకి దగ్గరలో ఎక్కడో ఒక ప్లేస్‌లో వీళ్ళకి పరిషత్ నాటకాలు ఎప్పుడు ప్రదర్శిస్తుంటారు. దానికి ఈయన పెద్దగా ఉండి అక్కడికెళ్ళి ముఖ్య అతిథిగా పాల్గొని నాటకాలను ఇప్పటికీ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడి నుంచి అది అయిపోయింది కదా మనకెందుకులే అనుకోకుండా ఇప్పటికీ అదే ప్రేమతో దాన్ని కొనసాగిస్తూ ఎంతోమంది కళాకారులని సేవ చేస్తూ కళాకారులకి చాలా ప్రోత్సాహం ఇస్తారు ఆయన ముఖ్యంగా. ఇకపోతే ఎక్కడన్నా పుస్తకం రిలీజ్ అయింది, అది చిన్న పుస్తకం, పెద్ద పుస్తకం, పెద్ద రైటరు, చిన్న రైటర్ అనేది లేనే లేదు. ఖచ్చితంగా ఆయన ఇంటికి ఆహ్వానం ఉంటుంది. వెళ్తారు, ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకి మంచిగా 4 మాటలు చెప్పి, ఇదిగోమ్మా ఈ పుస్తకానికి అని చెప్పేసి ముందు మాట రాయటమో, లేకపోతే వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళి ఆ సభని జయప్రదం చేయటం అనేది ఈ రోజుకి కూడా ఆయన ఆయన రెగ్యులర్ లైఫ్‌లో ఇయన్నీ భాగాలు. ఇకపోతే ఈ సంవత్సరం విశేషం ఏంటి? 70 సంవత్సరాలు నిండిపోయినాయి. ఇంకా ఏమేమి ఆయన కోరికలున్నాయి? ఏమేమి చేయాలనుకుంటున్నారంటే, ఆయన ఎప్పటినుంచో ఆయనకున్న స్పీడ్‌కి, ఆయనకున్న ఫాస్ట్‌నెస్‌కి ఇంకా ఎన్నో చేయాలి. కానీ కాలం కలిసి రావాలంటారు కదా! అందుకనే 'మిథునం' తర్వాత ఆయనకి 'మిథునం' అనే ఒక సినిమా ద్వారా ఎంత పేరు ప్రఖ్యాతులొచ్చిందో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ తెలుసు. అందులోని పాటలు గాని, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం అలాగే లక్ష్మి గారితో చేయించిన నటన తాలూకు గొప్పతనం గాని, మొత్తం క్రెడిట్ అంతా కూడా తనికెళ్ళ భరణికే దక్కుతుంది. అలాంటి భరణి అంత పెద్ద విజయం సాధించిన తర్వాత 12 సంవత్సరాలయింది ఆ సినిమా వచ్చి. మళ్ళీ ఎందుకు సినిమా దర్శకత్వం చేయలేదు? చేస్తే ఏదో సినిమా చేసాం, ఏదో చేసేద్దాం అనుకునే పద్ధతి ఆయనకి ఎప్పుడూ ఉండదు. చేసిన ప్రతి పని తన ముద్ర ఉండాలి, తన వాక్కు ఉండాలి, తనకు సంబంధించిన ప్రతి దానికి తనకు సంతకం ఉండాలి. ఆ సంతకానికి తనికెళ్ళ భరణి అనే పేరు ఉండాలి. ఇంత గొప్పగా ఆలోచించి చేయటం వల్లే ఏ ప్రొడ్యూసరు నా వల్ల నష్టపోకూడదు, ఏ నటుడు కూడా నాకు కాంప్రమైజ్ కాకుండా చేయడు, చేయాల్సి వస్తే నేను చేయను అనుకుంటూనే మధ్యలో అనేక సినిమాలు ప్రారంభం దాకా వచ్చి కూడా కొబ్బరికాయ కొట్టేదాకా వచ్చి కూడా అవి అటునుంచి అటే వెళ్ళిపోయాయి. కానీ 2024లో మరొక గుడ్ న్యూస్తో ఖచ్చితంగా మీ ముందుకు వస్తున్నారట. అది నాకు నిన్ననే తెలిసింది. అందుకనే 'మిథునం 2' అనే ఒక సినిమా మళ్ళీ తెర మీదకి రాబోతుంది. అప్పుడు 2 క్యారెక్టర్తో చేసిన ఆ సినిమా దాదాపు 20 క్యారెక్టర్లతోని మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఊపిరి పోసుకుంటుందనే విషయం తెలిసి చాలా ఆనందానికి లోనయ్యాను. ఇకపోతే సినిమాని దాదాపు 50% అమెరికాలోను, 50% ఇండియాలోను చిత్రీకరించడానికి ఆయన చిత్రకపడుతున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలిస్తేనే బాగుంటుంది. నాకు తెలిసిన చిన్న సమాచారం మాత్రమే జస్ట్ మీకు చెప్తున్నాను. ఇకపోతే ఒక కొడుకు తేజ, కూతురు సౌందర్యలహరి, ఎంతో హ్యాపీ ఫ్యామిలీ. పర్ఫెక్ట్గా ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు కానీ, ఎదగాలనుకుంటున్నప్పుడు కానీ తన ఫ్యామిలీని గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఈ రెండింటిని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని పద్ధతిగా తన జీవితాన్ని నిండు కుండలా తీసుకెళ్తున్న తనికెళ్ళ భరణి గారు మరో 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలని, ఉంటూ అందరికీ ఇలానే తలలో నాలుకలాగా తలా ఒక హెల్ప్ చేస్తూ తనకు చేతనైన మాట సాయం, తనకు చేతనైన రాత సాయము చేస్తూ, సార్ తనికెళ్ళ భరణి గారు మీరు ఇలాగే 10 కాలాల పాటు నిత్యం నవ్వుతూ హ్యాపీగా ఉంటూ ఆనందంగా సినిమాలు చేస్తూ ఒక పక్క అల్లు అర్జున్, మరో పక్క పవన్ కళ్యాణ్, ఇంకో పక్క ఎన్టీ రామారావు, ఇంకో పక్క చిరంజీవి గారు, ఇలా స్టార్స్ ఎవరైనా సరే క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రం తనికెళ్ళ భరణి ఉండాలనే ఒక నానుడితోని మీరు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాక్ తెలుగు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నేను మీ శివ మల్లాల.